ఈరోజు బీసీలకు జరుగుతున్న అన్యాయాల గురించి, బీసీలకు ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ గవర్నమెంట్లో మా లీడర్ ఏ విధంగా బీసీలకు న్యాయం చేసి 56 కార్పొరేషన్స్ తోటి బీసీలకు ఆర్థికంగా అంతేకాకుండా సామాజికంగా మరి రాజకీయంగా ఒక భవిష్యత్తును ఇచ్చి ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి మా లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు బీసీలకు ఏదైతే మేనిఫెస్టోలో మీరు పెట్టి మభ్యపెట్టి ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చారో 50 ఏళ్లకే బీసీలందరికీ కూడా పెన్షన్ ఇస్తా అన్నారు. అంతేకాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలను మించి మీకు నేను ఇస్తానని చెప్పి ఈరోజు 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా నేతన్న నేస్తం, మిగతా చేయూత కానివ్వండి, మరి ఆసరా కానివ్వండి, ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే ఏవి కూడా మీరు ఇవ్వకుండా ప్రతి దానికి కూడా ఒక కారణం చూపిస్తూ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలు ఎక్కడ మిమ్మల్ని ప్రశ్నిస్తారో అని ఒక ఆలోచన మీలో ఉంది. కాబట్టి ఆ ఆలోచనని ప్రజలకి డైవర్ట్ చేస్తూ, వాళ్ళ ఆలోచనని డైవర్ట్ చేస్తూ ఈరోజు రాజకీయాలు చేస్తున్నారు. ఈరోజు ఈ 2 సంవత్సరాలలో 3 బడ్జెట్స్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది 2వ మహానాడు మీరు చేస్తున్నారు. మీరు ఒక్కసారి మా ప్రభుత్వంలో చేసిన దానికి మీ ప్రభుత్వంలో మీరు ఏం చేస్తున్నారు అని ఒక పక్కన మీరు ఒక చార్ట్ తయారు చేసి మీరు చూపించగలిగే ధైర్యం మీకుందా? ఆ సాహసం మీకుందా? మేము ఎన్ని సంక్షేమ పథకాల ద్వారా బీసీలకు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఏ విధంగా మేము బలోపేతం చేసుకుంటూ పేద బడుగు బలహీన వర్గాలకు ఏ విధంగా విద్య, వైద్యం, ఆర్థికంగా వాళ్ళని మేము సహాయం చేశామో ఆ విధంగా మీరు ఇవాళ చార్ట్ వేసి ఎంతమందికి ఎంత విధాలుగా ఆర్థిక సహాయం చేశారో అన్న మీకు ఆ సాహసం ఉంటే మీ మహానాడులో ఈరోజు వేసి మీరు పబ్లిష్ చేయండి. అంతేకాని ప్రతి దాన్ని కూడా రాజకీయంగా ఏ విధంగా మలుపు తిప్పుకోవాలి, అబద్ధాలతో ప్రజలను ఏ సందర్భంలో ఏ విధంగా మోసం చేసుకుని రాజకీయ లబ్ధి పొందాలి అని మటుకు బాగా తెలిసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మరి మాకు కేవలం ఏది చెయ్యగలుగుతామో అది చేసే సత్తా ఉన్నప్పుడే ప్రజలకి మేము ఆ మాట ఇస్తాము. ఆ మాట మీద నిలబడే ఒక ధైర్యంతోనే మేము ముందుకు వెళ్తాం. అదే మా లీడరు మా అందరికీ కూడా చెప్పే దిశానిర్దేశం. మేము ఎప్పుడు కూడా సాధ్యమయ్యేవే చెప్తాం, సాధ్యమయ్యేవే చేసి చూపిస్తాం. మరి ఈరోజు బీసీలకు ఏ విధంగా అన్యాయం చేస్తున్నారు, బీసీలకు మహిళలకు ఏ విధంగా మోసం చేశారు అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీ మేనిఫెస్టోని మీరు ఎప్పుడు కూడా గౌరవించుకోలేదు. మేము మా మేనిఫెస్టోని ఎప్పుడు కూడా మా జగనన్న అంటూ ఉంటారు, అదొక భగవద్గీత, బైబిల్, నేను ఖురాన్ లాగా భావించి ఎంతో పవిత్రంగా మేము దాన్ని భావించి ప్రజలందరికీ కూడా ఇచ్చిన మేనిఫెస్టోని చెప్పినట్టుగా మేము అందరికీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మీరు ఏ విధంగా మీరు మోసం చేస్తున్నారో ఈరోజు అందరం కూడా డిస్కస్ చేసుకున్నాము. అదే విధంగా కార్యాచరణ ఒకటి రూపొందించుకొని దీన్ని మేము ముందుకు పబ్లిక్లోకి, ప్రజల్లోకి తప్పకుండా తీసుకొని వెళ్తాము. ప్రజలు కూడా గమనిస్తున్నారు. మొదట 6 నెలలు సరే ప్రభుత్వం వచ్చింది కదా అని వదిలేశారు, 1 ఇయర్ సరే అని వదిలేశారు. 2 సంవత్సరాలు అయిన తర్వాత కూడా మీరు మహిళలకి కానివ్వండి, మరి బీసీలకి కానివ్వండి, ప్రామిస్ చేసిన మీ మేనిఫెస్టో సంక్షేమ పథకాలని ఏవి కూడా ఇంప్లిమెంట్ చేయకుండా ముందుకు తీసుకుని వెళ్తున్నారు. 50% ఆఫ్ ద పాలన మీరు కంప్లీట్ చేస్తున్నారు ఆల్మోస్ట్ దగ్గరగా. అయినా కూడా ఎటువంటివి మీరు ఇంప్లిమెంట్ చేయకపోవడము ఇది నిజంగా బాధాకరం. దీన్ని తప్పకుండా మేము ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకుని ముందుకు తీసుకుని వెళ్ళి మేము ప్రజల్లోకి వెళ్ళదలుచుకున్నాము. థ్యాంక్ యూ. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.